ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఏసే విమోచకుడు. మీరందరూ రక్షకుడు, ఏసే దేవుడు, ఏసే విమోచకుడు. అందరూ ఏసేని నమ్ముకోండి. అయ్యా, యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా. చాలు చాలే, ఎంతసేపు యేసుప్రభుని నమ్ముకోండి. పాపం రక్తం, ఏమో యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇంకంతే. మీ క్రైస్తవ బతికంతా ఇలా చెప్పుకొని బతకడం. మీ క్రైస్తవం వల్ల దేశానికి ఉపయోగం లేదు, దేనికి కూడా. అన్నా, నువ్వు చెప్పేది నిజమే. పాపం, శాపం, రక్తం, నరకం నుండి తప్పింపబడ్డం ఇవన్నీ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మాత్రమే కాదు, దేశం గురించి ఆలోచించే ఏకైక గ్రంథం బైబిల్. అన్న, మీరు చెప్పిందంతా నిజమే. బైబిల్ ఎంతసేపు పాపశాపాల కోసమే మాట్లాడుతుంది. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, క్రైస్తవ్యం వల్ల దేశానికి ఉపయోగం లేదని. చక్కని మాట. బైబిల్లో ఉన్నది చెప్తాను వినన్నా. లంచం వల్ల దేశం పాడవునని బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. అనేకులు లంచం తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లంచం తీసుకోవద్దని చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే అన్న. చాలు చాలు, ఎంతసేపు మీరు మిస్ అది చెప్పారులే. నాన్నగారు, నాన్నగారు, ఏమైందండి? మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎందుకు విషయం తాగుతున్నారు? ఏమీ లేదురా, నిన్ను చదివించడానికి, చెల్లి పెళ్లి చేయడానికి మనకున్న ఏకైక పొలం ఈ పొలం. అవును నాన్నగారు, ఇప్పుడు ఏమైంది నాన్నగారు? ఇప్పుడు పంట అంతా బాగానే ఉంది, చాలా బాగా వస్తుంది కదా. పంట బాగానే వస్తుందమ్మా, కానీ ఈ పొలమే మనకి లేకుండా పోతుంది. ఏమీ లేదమ్మా, మన పొలం అవతల 100 ఎకరాల ఆసామి ఆయన మన పొలాన్ని ఆక్రమించేసి, ఆ 100 ఎకరాలకి వెళ్ళడానికి మన ఎకరంలో నుంచే కదమ్మా దారి. ఆ 100 ఎకరాల ఆసామి మన పొలాన్ని ఆక్రమించేశాడమ్మా. అదేంటి నాన్నగారు అలా జరుగుతుంటే? మన పై అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తాను నాన్నగారు. అందరు అధికారుల దగ్గర తిరిగానమ్మా, కానీ అందరు అధికారులు ఆ ఆసామి ఇచ్చిన లంచాన్ని పుచ్చుకొని పొలాన్ని మనకు కాకుండా చేశారమ్మా. లంచం వల్ల మన కుటుంబం రోడ్లు పడిపోయిందమ్మా, మన కుటుంబం నాశనం అయిపోయింది. నాన్నగారు ఏమన్నారు? లంచం వలన మన కుటుంబం నాశనం అయిపోయిందా? లంచం వలన? లంచం వల్ల దేశం పాడవునని బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. అనేకులు లంచం తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లంచం తీసుకోవద్దని చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే అన్న. నాన్నగారు, మీరు నాతో ఒకసారి రావాలి నాన్నగారు, ఎందుకంటే మన పొలం మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఒకసారి మీరు నాతో రెండోసారి చెప్తే. ఇక్కడే ఉండాలి నాన్నగారు, ఇప్పుడు దాకా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అదే అక్కడ కూర్చున్నారు. క్షమించండి అన్న. ఒకసారి లేవు బాబు, ఏమైంది? అన్న, మీరు చెప్పింది నిజమన్నా. లంచం వల్ల ఈ రోజు మా కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. మీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాట చాలా నిజమన్నా. లంచం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. ఈ రోజు అదే లంచం వల్ల నా కుటుంబం రోడ్డు మీద పడిపోయింది అన్న. లంచం తీసుకోవద్దని చెప్పిన మీ బైబిల్ గ్రంథం దేశానికి చాలా ఉపయోగకరం అన్న. దేశాన్ని పట్టి పీడిస్తున్న చీకటి కోణం లంచం. ప్రభుత్వ రంగాల్లోనూ లంచం ఉంది, ప్రైవేటు రంగాల్లోనూ లంచం ఉంది. ప్రతిదీ కూడా లంచముతో నిండిపోయింది. దేశమంతా లంచమన్న అవినీతితో నిండిపోయింది. ఇవాళ చూడండి, అనేకులు లంచం పుచ్చుకుని వారు చేసిన పనికిమాలిన పనుల వల్ల అనేక కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి. విద్యార్థులు తమ యొక్క చదువుని, భవిష్యత్తుని కోల్పోయారు. ఇల్లులు, స్థలాలు, పొలాలు పోగొట్టుకుని అనేక కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి. ఈ రోజున ఉద్యోగ అవకాశాలను కోల్పోయి, ఉద్యోగాలను కోల్పోయిన నిరుద్యోగ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, యవనస్తులు అనేక మంది ఉన్నారు దేశంలో. లంచం దేశంలో ఉన్న ప్రజల్ని కన్నీరు మున్నీరయ్యేలా చేస్తూ ఉంది. అటువంటి సమయాల్లో లంచం వల్ల దేశము పాడగును, లంచం వల్ల దేశం ప్రజలు అన్యాయమైపోతున్నారు, లంచం తీసుకోవద్దని చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. దేశ ప్రజల కోసం ఆలోచించిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. చూడండి, సర్వమానవాళి పాపము చేసినప్పుడు పాపము నుండి విమోచన పొందాలంటే
క్రీస్తు రక్తం అవసరమని మేము రక్షణ సువార్త ప్రకటిస్తాం. ఇది సత్యం. ఇది మాత్రమే కాదు, దేశములో నవ సమాజం ఏర్పడాలని ఆలోచించే గ్రంథం బైబిల్ గ్రంథం. బాంధవ్యాల మధ్యన అనుబంధాన్ని తెలియజేసిన గ్రంథం, వివాహంలో ఉన్న ఘనతను తెలియజేసిన గ్రంథం, ఒకరితో ఒకరు ఎలా మెలగాలి, దేశ ప్రజలు సత్యము, న్యాయము, ప్రేమ, నీతిగా వారు రావాలి అంటే వారు ఎలాగ ప్రవర్తించాలని చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఇలాంటి బైబిల్ గ్రంథం నా దేశంలోకి ప్రవేశించి ప్రకటించబడుట నా దేశమే చేసుకున్న మహాధన్యత.